ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా నేను వ్లాగ్స్. ఇవాళ నేను చేయబోతున్న వ్లాగ్ ఏంటంటే, నేను నా 6-year-oldకి నేను ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తున్నప్పుడు ఏ ఫుడ్ ప్యాక్ చేశానో అనేది వ్లాగ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా, నార్త్ అయినా సౌత్ అయినా ఏదో ఒక టిఫిన్ మనకు దొరుకుద్ది. బట్ ఇంటర్నేషనల్ వెళ్ళేటప్పటికి మన పిల్లలకి ఫుడ్ దొరుకుతుందో లేదా. అండ్ నా పాప వచ్చేటప్పటికి ఒక పిక్కీ ఈటర్ అనమాట. తనకి మళ్ళీ ఏ ఫుడ్ నచ్చకపోతే తన ఒక రోజులో 2 సార్లు బాగా తినకపోయిందంటే నెక్స్ట్ రోజుకి ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయి ఇలా వాలిపోతుంటుంది అనమాట మా పాప. అట్లీస్ట్ ఒక 1 వీక్లో ఒక 7 టైమ్స్ కాకపోయినా ఒక 3-4 టైమ్స్ తనకు మంచి ఫుడ్, మన హోమ్ ఫుడ్ పెడితే తను ఏమైనా బాగా తిని ఆ ఎనర్జీతో మనతో ఎంజాయ్ చేస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఇలా ప్యాక్ చేసుకున్నాను. మీకు కూడా యూస్ఫుల్ అవుతుందేమో, ఒకసారి చూడండి. ఒకవేళ వీడియో నచ్చితే కీప్ వాచింగ్ మై వీడియోస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ మీ. అండ్ వీడియోలోకి వెళ్దామా? విమ్ లిక్విడ్ కొంచెం ఉన్నది అండ్ ఈ స్క్రబ్ చాలా కంఫర్టబుల్ అండి, నాకు నచ్చింది. టిష్యూ పేపర్స్ అండ్ ఎలక్ట్రిక్ కుక్కర్. అప్పుడెప్పుడో మేము కొంచెం షాపింగ్ చేస్తే మాకు ఫ్రీ వచ్చింది, మేము ఇలా ట్రిప్స్కి యూజ్ చేసుకుంటున్నాం. అండ్ ఈ ఎలక్ట్రిక్ కుక్కర్ ఇలా రెడీమేడ్ పాస్తాకి, సేమియాలు బాగా రోస్ట్ చేసేసిన సూజీ ఉప్మాకి అన్నిటికీ బాగుంది. అండ్ ఇవేమో తాలింపు కోసం వేసాను. అది రైస్ ఒకవేళ పెడితే నువ్వుల పొడి కొంచెం రిమైనింగ్స్ ఉన్నాయి కదా, క్యారీ చేసే సాల్ట్, జీడిపప్పు రోస్ట్ చేసి తీసుకెళ్ళాను. ఎక్కడైనా ప్యాక్ చేసి పట్టుకెళ్ళడానికి స్టీల్ బాక్స్ తీసుకెళ్ళాను, వేడి చేసే పంపేయచ్చు అని. బౌల్ ఇంట్లో ఒకవేళ రూమ్లో తింటుందంటే యూజ్ అవుతుందని బౌల్ తీసుకెళ్ళాను. అండ్ బిస్కెట్స్, చాకోపై మోస్ట్ ఫేవరెట్ యోదాకి. అండ్ ఈ స్కూప్ దీంతో సర్వ్ చేసుకోవడానికి, స్పూన్తో తినడానికి. అండ్ రైస్ కూడా ఏమైనా మనం అన్ని ఫుడ్స్కి అడ్జస్ట్ అవ్వకపోతే పనికి వస్తుంది అని పట్టుకున్నా. బట్ నాకు తెలుసు ఆల్రెడీ అప్పటికే ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి అని. ఇది సేమియా సూజీ అండి. ఏదేమైనా యోధా ఫేవరెట్స్లో ఈ 2 ఉంటాయి. మస్ట్ అండ్ షుడ్గా ఈ 2 వీక్లీ వన్స్ తింటుంది. అండ్ పాస్తాలో కూడా వైట్ పాస్తాయే తింటుంది. అంటే ఇది వైట్ సాస్ పాస్తా చేస్తాం కదా అది. లక్కీగా మాకు ఈ ప్లగ్ మనదైతే 3 వస్తాయి కదా, వాళ్ళది 2 వస్తాయి అనమాట. రివర్స్ అనుకుంటా, మనది 2 వస్తే వాళ్ళది 3 వస్తాయి. లక్కీగా వాళ్ళ కెటిల్కి ఉన్న బేసే మాకు యూజ్ అయిపోయింది, అందుకే మాకు టెన్షన్ లేదు. మేము ఇంకొక ప్లగ్ కూడా తీసుకోలేదు, వాళ్ళకి సెట్ అయ్యే ప్లగ్ కొనుక్కోవాలనుకున్నాం ఫస్ట్. వెళ్ళంగానే అది చూసుకుంటే అది సెట్ అయిపోయింది. అండ్ మేము తీసుకునే హోటల్ కూడా చాలా ఫ్రెండ్లీ హోటల్. పూకట్లో అయితే అది ఒక హోమ్ స్టే టైప్లోనే ఉంది. స్విమ్మింగ్ పూల్ మాకు గ్రౌండ్ ఫ్లోరే ఇచ్చారు. దిగంగానే లెఫ్ట్కి వెళ్ళంగానే స్విమ్మింగ్ పూల్, ఇంకా బాల్కనీలో బట్టలు ఒకవేళ వాష్ చేసుకున్న ఆరబెట్టుకోవచ్చు, అంత కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇలా మళ్ళీ నేను ప్యాక్ చేసుకున్న చిన్న సూట్ కేసులో ఒక సైడ్కి పెట్టేసా, అవసరమైతే తీయొచ్చు లేదంటే మానేయచ్చు అని. అండ్ ఇలా ఈ సైడ్కి మొత్తం నాది యోధాది మేకప్. అండ్ దిస్ టైం మాకు కొంచెం బడ్జెట్ ఫ్లైట్స్ ఇవన్నీ ఎలా సెట్ అయ్యాయంటే, హైదరాబాద్ టు బ్యాంకాక్ అంటే వైజాగ్ టు బ్యాంకాక్ మాకు సెట్ అయ్యాయి. సో వైజాగ్ వెళ్ళాం. ఫస్ట్ టైం యోధా కోసం సెపరేట్ బెర్త్ తీసుకున్నాం గరీబ్ రథ్లో. అందుకే యోధా ఎలా ఎంజాయ్ చేసిందో, చాలా బాగా ఎంజాయ్ చేసింది, పడుకుని పోయింది తొందరగానే. అండ్ ఇలా ఎయిర్పోర్ట్లో రీచ్ అయిన తర్వాత వెయిటింగ్. అండ్ వన్స్ ఇక్కడ వైజాగ్ టు బ్యాంకాక్ వెళ్ళాక బ్యాంకాక్ టు పూకెట్ కూడా అదే రోజు వెళ్ళిపోయాము, 1 hour 2 hours గ్యాప్లో. ఫస్ట్ పూకెట్లో ఉన్నవన్నీ కవర్ చేసేసి మళ్ళీ రిటర్న్ బ్యాంకాక్ వచ్చాము. అండ్ మేము పూకెట్లో అయితే ఒక 3 days మాతో వచ్చిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే ట్రావెల్స్లో ప్యాకేజ్ లాగే అన్నీ కంపేర్ చేసుకున్నాం ప్రైసెస్, మేము వెళ్ళే ప్రైసెస్, ఇంకా రౌండ్ ట్రిప్ క్యాబ్లోని దింపడానికి, తీసుకెళ్ళడానికి, పికప్కి, అన్నిటికీ. మనం క్యాబ్స్ బుక్ చేసుకొని టికెట్స్ తీసుకొని మనం కౌంటర్లో వెయిట్ చేసుకుని టైం వేస్ట్ చేసుకునే కంటే ఇలా కంపేర్ చేసుకుంటే బాగానే ఉంది. 5 members వర్తీగా అనిపించి మేము అలా 3 daysకి ఒక ప్యాకేజ్ మాట్లాడుకున్నాం. అండ్ ఇలా ఫ్లైట్లో యోగా ఇదేంటో చదువు, మీ డాడీ మీద పడుకొని టేక్ ఆఫ్ అయినంత వరకు వెయిట్ చేస్తుంది, బెల్ట్ పెట్టుకుంటూ బుద్ధిగా. టేక్ ఆఫ్ అవ్వగానే ఇంకా మొత్తం బెల్ట్ తీసేసి పడుకుంటుంది మా ఇద్దరి మీద. అండ్ మన దగ్గర రోబో క్లీనర్ లాగా ఇది ఎక్కువ కామన్గా ఉంది అక్కడ. అండ్ దీనికి ఇది ఫ్లోర్ క్లీనర్ అనుకుంటా. బాగుందని ఎగ్జైట్మెంట్లో ఒక్కసారి నిల్చుంటే ఆబ్స్టికల్స్ ఏమైనా ఉంటే అది సైడ్కి వెళ్ళమని కూడా చెప్తుంది.
అయితే పడుకోలేదు, పడుకున్నాం. అలా డైలమాలో ఉన్నాం గానీ, డే ఫ్లైట్‌లో మాత్రం బాగా పడుకున్నాను. విండో దగ్గర మంచిగా సన్‌లైట్ పడుతుంటే, పైనుంచి ఏసీ చల్లగా తగులుతుంటే పడుకున్నాను నేనైతే. అండ్ ఇలాగా ఎయిర్‌పోర్ట్‌లో మేము చెప్పాంగా ప్యాకేజ్ బుక్ చేసుకున్నామని పూకెట్ ఎయిర్‌పోర్ట్‌లో ఇలా వెయిట్ చేస్తున్నారు మా నేమ్‌తో. ఒక్కసారి మనం కనబడంగానే మనకి వాళ్ళు ఫస్ట్ ఫోటో తీసుకుంటారు. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. మనకి కార్ ఎక్కిచ్చేటప్పుడు ఒక ఫోటో, ఏ ప్లేస్‌లో దింపాలనుకుంటున్నారో ఆ ప్లేస్‌లో దింపాక ఒక ఫోటో, మనీ కలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక ఫోటో, ఎంత మనీ కలెక్ట్ చేసుకున్నారో అదే ఫోటో. అలా వాళ్ళు ఒక ఇది మెయింటైన్ చేస్తారనమాట. అండ్ మనం ఇక్కడ హై ఎండ్ కార్స్, కాస్ట్‌లీ కార్స్ అనుకునేవే అక్కడ క్యాబ్స్‌కి వాడతారు. పికప్‌కి, డ్రాప్‌కి ఒక్కొక్కసారి ఒక్కొక్క కారు చాలా పెద్ద కార్స్, మళ్ళీ చాలా లగ్జరియస్ కార్స్ అనమాట. ఫార్టినర్లు చాలా ఆ పేర్లు కూడా నాకు తిరగట్లేదు. వన్స్ లగేజ్ ప్యాక్ చేసుకున్న తర్వాత వెల్కమ్ టు పూకెట్ ఇలా ఎంటర్ అయిపోయాం. కొంచెం టైర్డ్ అయిపోయాం వరుసగా 2 ఫ్లైట్స్. రూమ్‌కెళ్ళి వేడి నీళ్ళతో స్నానం చేసుకుందామని ఇక్కడ అనుకున్నాం. వెళ్ళాక తెలిసింది అక్కడ చాలా వేడిగుంది. క్రిస్మస్ సీజన్‌లో ఫుల్‌గా ఏ సిటీకి వెళ్ళినా కార్నివాల్, మ్యాజిక్ అనేవి ఎక్కువుంటాయి. వెల్కమ్ టు అవర్ రూమ్. 3 డేస్ ఇదే రూమ్‌లో స్టే చేసాం. ఆర్చిడ్ గార్డెన్ అనే హోటల్ పూకెట్‌లో. అండ్ ఇది ఒక హోమ్ స్టే లాగా చాలా కంఫర్టబుల్‌గా, సింపుల్‌గా, ఈజీగా పెద్ద ఫ్రిడ్జ్, పెద్ద టీవీ. టీవీలో మన లాంగ్వేజ్ మార్చుకునే ఓపిక కూడా, తిరిగి కూడా గ్యాప్ కూడా మాకు లేదులే. సో, ఇలాగా రూమ్‌కెళ్ళాం. ఫ్రెష్ అయిన తర్వాత యోగా కోసం ఏదైనా ప్రిపేర్ చేస్తే యోదా అప్పుడే బాగా తినేస్తే మనకి మరి టెన్షన్ ఉండదు అనేసి నేనే ఫస్ట్ ఫ్రెష్ అయ్యి ప్రిపేర్ చేసేసా. ఇదే బాల్కనీ. ఎంత ఏంటంటే వాష్ చేస్తే బట్టలు ఆరిపోతున్నాయి బాగానే. ఎప్పుడు వీలైతే అప్పుడు వాష్ చేస్తున్నాం. అండ్ ఈ ప్లగ్ కోసం చెప్పాను కదండి, వాళ్ళ కెటిల్ బేస్కే నా నా ఎలక్ట్రిక్ కుక్కర్ సెట్ అయిపోయింది లక్కీగా. ఇంకేం బాధలేదు కదా, అంతా కలిపేసి ఇంకా సేమియా ఉప్మా ప్రిపేర్ చేసేసి తనకి అప్పుడే నేను స్నానం చేసి వచ్చిన వెంటనే తనకు ప్రిపేర్ చేశాను. తనకు పెట్టేసి తనకు రెడీ చేసేసి ఇంకా ముగ్గురం రెడీ అయిన తర్వాత బయటికెళ్ళే ప్లాన్ ఉండే. ఫస్ట్ డే అయితే మాకేం ప్లాన్స్ లేవు. జస్ట్ సిటీలో ఏమేమో లోకల్వేవో తిరుగుదాం అనుకున్నాం ఈవినింగ్. అందుకే కొంచెం కూల్గానే హెక్టిక్గా కాకుండా కూల్గా రెడీ అవుతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వ్లాగ్స్ కూడా ఫాలో చేయండి.